హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేసేస్తారుగా, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి. ఏ సీజన్ లో లేనంత బజ్ ఈ నామినేషన్స్ లో వచ్చింది. ఓటింగ్ ఆర్డర్ చూసేద్దామా? ఎప్పుడు ఓటింగ్ లో ఫస్ట్ ఉండే తనూజ ఈసారి ఓటింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ పొజిషన్ లో కళ్యాణ్ ఉన్నారు. ఫ్యామిలీ వీక్ నుంచి ఫుల్ హైప్ వచ్చింది. నామినేషన్స్ కూడా బాగుంది. కళ్యాణ్ చుట్టూనే తిరిగింది టాపిక్ అంతా. సెకండ్ పొజిషన్ లో తనుజ ఉంది. నామినేషన్స్ లో ఇద్దరు కలిసిపోయారు. పెద్దగా ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు. ఓకేగా ఉంది, అయిపోయింది. థర్డ్ పొజిషన్ లో ఇమాన్యువల్ ఉన్నారు. 9 వీక్స్ తర్వాత నామినేషన్స్ లోకి వచ్చి థర్డ్ ప్లేస్ లో ఓటింగ్ లో ఉన్నారంటే సూపర్ అనే చెప్పాలి. ఫోర్త్ ప్లేస్ లో డిమాండ్ పవన్ ఉన్నారు. గేమ్స్ బాగా ఆడతారు, తెలిసిందేగా. కొంచెం వాళ్ళిద్దరు బాండ్ దూరం అయితే ఇంకా బాగుంటది. ఫిఫ్త్ ప్లేస్ లో సంజన గారు ఉన్నారు. గేమ్ తగ్గినా ఓటింగ్ ప్లేస్ మాత్రం తగ్గలేదు. నామినేషన్స్ లో కూడా సంజన గారే కరెక్ట్ అంటున్నారు. ఓటింగ్ లో కూడా ఏ ప్రాబ్లం రాలేదు. సిక్స్త్ ప్లేస్ లో భరణి గారు ఉన్నారు. నామినేషన్స్ బాగున్నాయి నాన్న అంది వాళ్ళ అమ్మాయి. దివ్యని నామినేట్ చేశారు, కానీ దివ్య పెద్దగా ఫైర్ అవ్వలేదు. నామినేట్ చేసిన ఏడుస్తూ ఉంది. తనుజ దివ్య ఇద్దరు కలిసిపోయారు. బర్నీ గారు టాపిక్ తీసుకురాలేదు. ఒక మనిషి కోసం మనం ఎందుకు కొట్టుకోవాలని ఇద్దరు కలిసిపోయారు. ఈ వారం అంతగా వర్కౌట్ అవ్వలేదు నామినేషన్. సెవెంత్ ప్లేస్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. నామినేషన్స్ పాయింట్స్ సరిగ్గా ఉండవు, లేదా వేరే వాళ్ళని అడుగుతారు. ఇంకా లాస్ట్ లో దివ్య ఉంది. ఈ వారం దివ్య ఎలిమినేట్ అయితే పెద్ద నెగిటివిటీ ఏమీ ఉండదు, ఎందుకంటే ఇద్దరు కలిసిపోయారు. గేమ్ బాగా ఆడినా సరే బాండింగ్స్ వల్ల నెగిటివ్ అయ్యారు, అంతే. సబ్స్క్రైబ్ చేసేయండి మీరే.